ఫ్రెండ్స్, కిచెన్ ఆఫ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు ఫిష్ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫిష్ కర్రీని ముందుగా ఒక ఉప్పు వేసి ఒక 3-4 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు చేసి ఇస్తారు, కానీ మనం కూడా వీటిని క్లీన్ చేసుకోవాలి. నేను క్లీన్ చూద్దాం ఫ్రెండ్స్. ఫిష్ కర్రీకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ కర్రీలో కొద్దిగా సాల్ట్ వేద్దాం. సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్, ఇవి 3 వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. వీటికి బాగా పట్టించాలా. ఫ్రెండ్స్, ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పసుపు కొద్దిగా, కారం 2 స్పూన్లు, అల్లం పేస్ట్ 1 పెద్ద స్పూను, ఇది ధనియాల పొడి, కొంచెం జీలకర్ర ధనియాల పొడి 1 స్పూను, ఇవి మసాలా అండి. ఇవి 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాచిన చెక్క, ఒక 3 లవంగాలు, ఒక 4 యాలకులు. ఇది పొడి చేసుకోవాలండి. కరివేపాకు 1 రెమ్మ, జీలకర్ర 1 స్పూను, మెంతులు 1 స్పూను, 2 పచ్చిమిర్చి, చింతపండు కొద్దిగా కడిగి నానబెట్టుకోవాలి, కొబ్బరి ఒక పెద్ద స్పూను, 2 ఉల్లిపాయలు, 100 గ్రాముల ఆయిల్, 2 ఉల్లిపాయలని కాల్చి పేస్ట్ చేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు కాల్చి పేస్ట్ చేసుకోవాలి. ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొద్ది మీద ప్యాన్ పెట్టుకొని మెంతులు 1 స్పూను, వేయించుకోవాలి. మంచిగా రెడ్గా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే చాలండి, తీసేసేయాలి. జీలకర్ర 1 స్పూన్ వేయించుకోవాలి. మంచిగా రెడ్గా అయ్యేంతవరకు. ఇప్పుడు బిర్యానీ ఆకులు, లవంగా, దాచిన చెక్క, ఇలాచి వేయించుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ విధంగా ఉల్లిపాయను కాల్చుకుందామండి. పొట్టు ఊడిపోతుంది. ఇది చల్లార్చి పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా చింతపండుని కడిగి కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోవాలండి. కడిగి చింతపండు తొందరగా నానుతుంది వేడి నీళ్ళలో నానబెడితే. ఫ్రెండ్స్, ఇట్లా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 100 గ్రాముల ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. పచ్చిమిర్చి 2 నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ 1 స్పూను, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. పసుపు ఈ విధంగా వేయించుకుందాం. కారం 2 స్పూన్లు వేసుకుందాం. 2 స్పూన్లు కారం, కొత్తిమీర కొద్దిగా వేసుకుందామండి. ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్ వేసి కలిపి పెట్టిన ఫిష్ ముక్కలు వేసుకుందాం. అయితే కొద్దిసేపు మగ్గించుకుందామండి. ఈ విధంగా తిప్పి
ఒక్క 2-3 సెకండ్లు ఈ విధంగా ఉడికించుకున్నామండి. ఇప్పుడు పులుసు పోసుకున్నాం. గ్లాస్ వాటర్ కూడా పోస్తున్నానండి. సాల్ట్ కొద్దిగా పడుతుందండి. పులుపు కూడా సరిపోయిందండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. కొబ్బరి వేస్తున్నానండి. కొబ్బరి తురుము 1 స్పూన్ అంతా. ఇది జీలకర్ర, ధనియాల పొడి అండి. ఇది ధనియాల పొడి 1 స్పూను. ఇందాక పట్టుకున్నాం అండి మెంతులు, జీలకర్ర, దాచిన చెక్క, ఇలాచి అవన్నీ పట్టుకున్నాం కదా మసాలా మొత్తం వేసేసాను. కడిగి పెట్టుకున్న కరివేపాకు రెమ్మ 1, కొత్తిమీర కొద్దిగా. ఇది బాగా తెరలాలండి. కరెక్ట్గా 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది 20 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇక ఆ విధంగా ఉడుకుతుంది. ఈ విధంగా పట్టుకొని క్లాత్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక గంట పెట్టద్దు, ముక్క చెదురుతుంది. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్. ఈ విధంగా చిక్కగా రావాలి. గ్రేవ్ చిక్కగా వచ్చేంత వరకు ఆ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. 20 నిమిషాలు అయింది. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అగో ఆ విధంగా ఉడికిపోయింది. ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. గంట పెట్టద్దు, ఇలా క్లాత్ పెట్టి దీన్ని ఇలా కలుపుకోవడమే. అస్సలు పెట్టద్దు, ముక్క చెదురుతుంది. ఈ విధంగా క్లాత్తోనే అనుకోవాలి. ఇది అయిపోయేంతవరకు ఈ విధంగా తిప్పుకోవడమే. గంట అసలు పెట్టద్దు, ముక్క చెదురుతుంది. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ కట్టేద్దాం. ఈ విధంగా చేపల కర్రీ చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ మొత్తం పైకి వస్తుంది ఫ్రెండ్స్. అగో అట్లా రెడ్గా ఆయిల్ రావాలి. ఇవి వచ్చేసింది. స్టవ్ కట్టేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఇగో ఇట్లా మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చింది, చూసారా ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది కర్రీ, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు చేసుకోండి. ఫిష్ కర్రీ రెడీ. ఈ విధంగా ఫిష్ కర్రీ చేసుకోండి, ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కర్రీ. ఈ విధంగా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.